హాయ్ గైస్, ఈసారి నేను మొబైల్ గురించి కాదండి మీకు చెప్పేది. మన 50,000 మంది ఫాలోవర్స్కి ఒక వినాయకుడి విగ్రహము ఒక డిఫరెంట్గా చేశారు ఇక్కడ మా జగ్గయ్యపేటలో. మన జగ్గయ్యపేటలో ఎలా అంటే గ్రాస్ అను ఇంకా మైదా పిండి పేపర్తో చేశారు. నాకు తెలిసి మన ఫాలోవర్స్ ఎప్పుడు చాలా తక్కువ మంది చూస్తుంటారు. ఒకసారి మీరు కూడా చూద్దరు కానీ రండి. డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. లోపలికి వెళ్ళడానికి అసలు అంతా గ్రాస్ మయం అయిపోయింది. చూసారా అరటి చెట్టు, ఇటు ఒక అరటి చెట్టు, మిగిలి వస్తారు చుట్టూరు గ్రాసు. మన బొజ్జగణపైని చూపించేస్తా. ఇదిగోండి మైదా పిండి, గ్రాసు, ఇంకా పేపర్తో. ఇది ఈ ఐడియా వచ్చింది నిఖిల్ నిహార్. వీళ్ళకి అస్సలు మామూలుగా లేదండి. చూసారు కదా ఎంత బాగుందో. వెనక బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్ కూడా పెట్టారు. బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్ వస్తుంది. మన ఫాలోవర్స్ చాలా తక్కువ మంది చూసుంటారు, అందుకోసమనే ఇవన్నీ చూపిస్తున్నాను మీకు ఈ విగ్రహం ఎప్పుడైనా చూసారా లేదా ఏంటి అనేది మన కామెంట్ బాక్స్, మెసేజ్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, వచ్చేసి మొత్తం టీము, ఇంకా వీళ్ళ టీం ఉంది. వాళ్ళు నేను వీడియో తీసేయడానికి మిస్ అయ్యారు. ఈ టీం అంతా, ఈ బొడ్డోడు మా బాబు, వీళ్ళు వచ్చేసి టీము. వీళ్ళు బాగా కృషి చేశారు. మరి వీళ్ళకి ఈ ఐడియా ఎలా వచ్చిందో, అందులో మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది చెప్పండి కొంచెం వెనకాల. సరే, వాళ్ళ బాబు మాట్లాడతాడు. అన్న నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసాను అన్న. ఇన్స్టాగ్రామ్ లో చూసి నేను అదే వాళ్ళు చేసే వాళ్ళకి ఫోన్ చేశా. ఒక విషయం చెప్పాలంటే అన్న, ఈ బొమ్మ తయారు చేసిన ఆయన ముస్లిం. ఒక ముస్లిం, కానీ ఆయన క్రియేటివిటీకి మనం మెచ్చుకోవచ్చు. అది వీడు వచ్చిండ్రా, ఆయన క్రియేటివిటీకి మనం మెచ్చుకోవచ్చు. ఈ బొమ్మ మొత్తం మీద మన జిల్లా, అది మన మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 4 బొమ్మలే ఉన్నాయి. మన దగ్గర ఒకటి, నెల్లూరులో ఒకటి, మిగతా 2 బొమ్మలు బెంగళూరు, పూణే ఒకటి. అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒకటేనా? ఆంధ్రాలో 2 బొమ్మలేనండి. అది మన జగ్గయ్యపేటలో ఒకటి ఉంటాం. మనం చేసుకున్న అదృష్టం, ప్లస్ మా ఫాలోవర్స్ చూపించడం కూడా నా అదృష్టంలా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో చూసి చేయించాడంట. ఓకే, థ్యాంక్ యూ నిఖిల్.